పెరుగు తినే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 వాస్తవాలు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పెరుగు ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది పెరుగు తింటే నిద్ర వస్తుందని తినడం మానేస్తుంటారు. కానీ మనకు గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో పెరుగు ప్రాముఖ్యత వహిస్తుంది. మన భోజనంలో పంచభక్ష పరమాన్నాలున్నా చివరగా పెరుగు లేకపోతే ఆ భోజనం పూర్తి కాదన్న సంగతి తెలిసిందే. అయితే మన పూర్వీకులు ఆచరిస్తున్న ఈ నియమం ఎంతో ఆరోగ్యకరమైనదని తేల్చారు పరిశోధకులు. కనీసం రోజులో 2 పూట్ల పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పెరుగు ఉంటే అది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. పాలని పులియబెట్టడం వలన పెరుగు అవుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాసెస్లో ప్రోబయోటిక్ డెవలప్ అవుతుంది. అంటే అది శరీరానికి అవసరమైన పాజిటివ్ బ్యాక్టీరియాను శరీరానికి అందిస్తుందన్నమాట. అందుకే పెరుగు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం. పెద్దల్ని అడిగితే అసలు పెరుగు లేకుండా వారికి పూట కూడా గడిచేది కాదని, తాము పెరుగు వేసుకోకుండా భోజనం ముగించే వారం కాదని, మరి ఇప్పుడు వారంలో ఎన్ని రోజులు పెరుగు తింటున్నాం, అందులో నాణ్యత ఎంత అనేది చెక్ చేసుకోవాలి. అందుకే ఇంట్లో పిల్లలతో సహా అందరికీ అలవాటు చేయాలి మంచి పెరుగు తినమని. పెరుగు వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అసలు వదిలిపెట్టరు. రోజు పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా పెరుగు తినే వాళ్ళకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనలో తేలింది. పెరుగు ద్వారా ఫాస్ఫరస్, విటమిన్ డి శరీరానికి అందుతాయి. పాలలో మీగడ తీయకుండా తయారైన పెరుగును తినాలి. ఎందుకంటే మీగడ తీసిన పెరుగు ద్వారా మనకు తక్కువ పోషకాలు అందుతాయి. ఇక పగటిపూట పెరుగును తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. వీలైనంత వరకు రాత్రిపూట పెరుగు తగ్గించడం మంచిది. ఇక చాలా మంది గేదె పాలు మంచివా లేక ఆవు పాలు మంచివా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆవు పాలలో పోల్చినప్పుడు గేదె పాలలో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే గేదె పాలతో తయారు చేసిన పెరుగును తినడం వల్ల జీర్ణం కాదు. ముఖ్యంగా వయసైన వారికి దొరికితే ఆవు పెరుగు తినడమే మంచిది. ఆవు పాలు దొరకటం కష్టమైనప్పుడు గేదె పాలే తీసుకుంటాము. పెరుగు ఏదైనా తాజాగా పెరుగు తీసుకోవాలి. నిల్వ ఉంచిన పెరుగులో బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కాబట్టి పెరుగు తినాలనుకుంటే పెరుగు పేరబెట్టిన తర్వాత 24 గంటల్లోపే తినేయాలి. పెరుగులో ఉండే విటమిన్ కే కారణంగా రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. అలాగే లివర్ సిరోసిస్ వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ను దరిచేరకుండా చూసుకుంటుంది. అంతేకాదు డయేరియాతో బాధపడుతున్నప్పుడు పెరుగు తింటే వెంటనే ఉపశమనం కూడా కలుగుతుంది. పెరుగు శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఇక పెరుగు రోజు తినే మగవారిలో సెక్స్ సామర్థ్యం పెరగడమే కాకుండా వీర్యం నాణ్యత పెంచడంలోనూ సహాయపడుతుంది. ఇక ఆడవారి జుట్టు, చర్మ సౌందర్యానికి పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ, జింక్, ఫాస్ఫరస్ ఇంకా మైక్రో మినరల్స్ అధికంగా ఉండి చర్మం రంగును మెరుగుపరుస్తాయి. మొటిమలను, మచ్చలను కూడా తొలగిస్తాయి. ఏజ్లెస్ గా కనిపించేటట్లు చేస్తుంది. పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళనను తగ్గిస్తుంది. ఇది శరీరం లోపల కూడా ఉండే వేడిని తగ్గించి చల్లని అనుభూతిని కలిగిస్తుంది. అందుకే తప్పగా పెరుగు తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ MSR TV. Like and subscribe Eagle Health and Beauty.